మిత్రులారా, 4 నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్ జరుపుతున్న దాడి యుద్ధం గురించి అందరికీ తెలుసు. కానీ మరొక యుద్ధం ఎర్ర సముద్ర తీరంలో ఇజ్రాయెల్ సరిహద్దులలో గత 3 నెలలుగా రాజుకుంటూ ఉన్నది. ఎర్ర సముద్రం ఎరుపెక్కుతున్నది. దీని గురించి అడపాదడపా అక్కడ ఇక్కడ వార్తలు వస్తున్నాయి, కానీ సంపూర్ణమైన వివరాలు తెలుగు పత్రికల్లోనైతే రావడం లేదు. ఎర్ర సముద్రంలో ఓడల మీద హూతీ తీవ్రవాదుల దాడులు అనే పేరుతో చిన్న చిన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఏమిటి దాడులు? వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతుంది? దీని ప్రభావం, దీని పర్యవసానాలు ప్రపంచం మీద, భారతదేశం మీద ఎట్లా ఉండబోతున్నాయి? ఇవి ఇవాళ మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, హూతీ తీవ్రవాదులు అనే పేరుతో తెలుగు పత్రికల్లోనూ ఇంగ్లీష్ పత్రికల్లోనూ వస్తున్న వార్తలన్నీ ప్రధానంగా అమెరికన్ ప్రచార సాధనాలు ఇచ్చిన హూతీ టెర్రరిస్ట్ అనే మాటకు అనువాదమే తప్ప, ఎవరి హూతీలు, ఎందువల్ల వాళ్ళు ఓడల మీద దాడులు చేస్తున్నారు? వాళ్ళు ఒక భారత నౌకాదళం ఓడ మీద కూడా దాడి చేశారు. ఒక డానిష్ ఓడ మీద భారతీయ నావికులు కొందరి మీద కూడా దీని ప్రభావం పడింది. అందువల్ల భారతదేశంలో కూడా 1-2 వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకు అసలు ఈ వ్యవహారం ఏమిటి? హూతీ అది యెమెన్లో ఒక తెగ. ఆ తెగ ప్రధానంగా జాయేదీ షియా అంటారు. యెమెన్ ఒకప్పుడు సున్నీల రాజ్యం, సున్నీల ప్రభుత్వం ఉండేది. అక్కడ దానికి వ్యతిరేకంగా ప్రారంభమైన జాయేదీ షియాల ఉద్యమం అది క్రమక్రమంగా అంతర్యుద్ధానికి దారితీసి ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుని చివరికి ఇప్పుడు యెమెన్లో వాళ్ళ పాలనే ఉంది. 80% భూభాగం మీద వాళ్ళ అధికారం ఉంది. అబ్దుల్ మాలిక్ అల్ హుతీ అనే నాయకుడు ఈ హుతీ ఉద్యమ నాయకుడుగా ఉన్నాడు. ఈ హుతీ ఉద్యమం 3 లక్ష్యాలన్నది ప్రారంభం నుంచి చెప్పుకుంటూ ఉంది. 2011లో ప్రధానంగా వాళ్ళు తమ కార్యక్రమాలు ప్రారంభించారు. అప్పటి నుంచి వాళ్ళు చెప్పుకుంటున్నది, అమెరికాకు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తాము, ఇజ్రాయెల్ దురాక్రమణవాదాన్ని వ్యతిరేకిస్తాము, యూదుల దురాక్రమణను వ్యతిరేకిస్తాము అనే 3 అంశాల మీద వాళ్ళు సరే ముందు యెమెన్లో అంతర్యుద్ధం చేసి యెమెన్లో అధికారం కోసం ప్రయత్నించారు. కానీ మొదటి నుంచి వాళ్ళు పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అక్టోబర్ 7న హమస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ హమస్ మీద అనే పేరుతో గాజా మీద యుద్ధం ప్రారంభించిన తర్వాత గాజా నుంచి విపరీతంగా లక్షలాదిగా పాలస్తీనియులను వెళ్ళగొట్టడం ప్రారంభించిన తర్వాత ఈ హూతీ ఉద్యమకారులు అబ్దుల్ మాలిక్ అల్ హుతీ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మేము ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నాము అని ప్రకటించాడు. నిజానికి మీరు ఒకసారి పటం చూస్తే అరేబియా సముద్రం చివర ఏడెన్ అఖాతం అని ఉంటుంది. ఆ ఏడెన్ అఖాతం దగ్గర యెమెన్ ఉంది. యెమెన్ తర్వాత సౌదీ అరేబియా ఉంటుంది, విశాలమైన సౌదీ అరేబియా. ఆ తర్వాత పైన ఇజ్రాయెల్ ఉంటుంది, లేదా ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా ఉంటుంది. నిజానికి ఇక్కడి నుంచి అక్కడికి అంత దూరం క్షిపణులు పేల్చడం కానీ సైనిక దాడి చేయడం కానీ సాధ్యం కాదు. కానీ వాళ్ళు ఒక ప్రకటన చేశారు, దాడులు చేస్తామని. ఇజ్రాయెల్కు చేరాలంటే 1000 కిలోమీటర్లు దాటిన క్షిపణి, ఖండాంతర క్షిపణి అంటారు, అటువంటిది ఉంటే తప్ప సాధ్యం కాదు. యెమెన్ దగ్గర అది లేదు, కాబట్టి అది జరగదు, అది ఉట్టి గంభీరమైన ప్రకటన మాత్రమే అని కూడా చాలామంది అన్నారు. కానీ హూతీ ఉద్యమకారులు మరొక మార్గం ఎంచుకున్నారు. ఈ ఏడెన్ అఖాతం దాటి ఎర్ర సముద్రంలోకి వెళ్ళి ఎర్ర సముద్రం పొడవునా వెళ్ళి సూయజ్ కాలువ దాటి మధ్యధరా సముద్రంలోకి కలుస్తుంది. చరిత్ర విద్యార్థులకు చాలామందికి తెలిసిందే, యూరప్ నుంచి భారతదేశానికి మార్గాలు కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మాజిలాన్, వాస్కోడగమా లాంటి వాళ్ళు గుడ్ హోప్ అగ్రాన్ని తిరిగి వచ్చారు. అంటే ఆఫ్రికా పొడవునా వెళ్ళి చివరికి దక్షిణాఫ్రికా గుడ్ హోప్ అగ్రాన్ని దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి భారతదేశానికి వచ్చారు. ఇది చాలా దూరం అయిపోయింది, దీన్ని తగ్గించాలి అనే ప్రయత్నం అంతకు ముందు నుంచి చాలా కాలం నుంచి జరుగుతున్నప్పటికీ 1850లో 60లో ఈజిప్ట్ అంచున ఒక అంచున ఉన్న ఎర్ర సముద్రం నుంచి మరొక అంచున ఉన్న మధ్యధరా సముద్రానికి ఒక కాలువ తవ్వాలి అని సూయజ్ కాలువ అని కాలువ తవ్వారు. ఈ కాలువ తవ్వడం వల్ల 7000 కిలోమీటర్ల దూరం యూరప్కు భారతదేశానికి మధ్య తగ్గిపోయింది. అందువల్ల విపరీతంగా ఓడలు రావడానికి కానీ, నౌకా వాణిజ్యం సాగడానికి కానీ, అక్కడి నుంచి అధికారులు ఇక్కడికి రావడానికి కానీ, ఒక రకంగా బ్రిటిష్ వలసవాదం భారతదేశంలో వేలూనడానికి
భారతదేశంలో బలపడడానికి సూయజ్ కాలువ కారణం. ఇప్పుడు యెమెన్ నుంచి సూయజ్ కాలువ ద్వారా వెళ్ళే ఒక నౌకా వాణిజ్యం ఉంది. ఎర్ర సముద్రంలోనే సూయజ్ కాలువ వైపు కాకుండా పక్కకు తిరిగే దక్షిణ ఇజ్రాయెల్లో ఐలాత్ అని ఒక పట్టణం ఉంది. ఆ ఐలాత్ అనేది ఒక పెద్ద ఓడరేవు. ఆ ఓడరేవుకు చేరుతాయి. కనుక యెమెన్ సైనికులు లేదా హూతీ ఉద్యమకారులు తమ ఏడెన్ అఖాతం దగ్గర, చాలా చిన్న అఖాతం అది, ఆ అఖాతంలో నుంచి లోపలికి వెళ్తే ఎర్ర సముద్రం ఉంటుంది. ఈ ఎర్ర సముద్రంలోకి వస్తున్న నౌకల మీద దాడి చేస్తాము. ఇజ్రాయెల్ ఎట్లాగైతే గాజాలో ప్రజలకు మందులు, నీళ్లు, ఔషధాలు, విద్యుత్ శక్తి అందకుండా చేస్తున్నదో, ఇజ్రాయెల్కు బయటి దేశాల నుంచి సరఫరాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. కనుక ఇజ్రాయెల్కు వెళ్ళే ఓడల మీద దాడి చేస్తాము అని ప్రారంభించారు. అక్టోబర్ 15న గాజాలో అల్ అహ్లీ ఆసుపత్రి అని ఒక ఆసుపత్రి మీద ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. 500 మంది మరణించారని, ఆసుపత్రిలో ఉన్న రోగులు, చికిత్స పొందుతున్న వాళ్ళు మరణించారని అప్పుడు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అక్టోబర్ 17న ఈ దాడి జరిగితే అక్టోబర్ 19 నుంచి హూతీ ఉద్యమకారులు ఇజ్రాయెల్కు వెళ్తున్న ఓడల మీద దాడులు చేయడం ప్రారంభించారు. అక్టోబర్ 19 నుంచి ఇప్పటికి గడిచిన 3 నెలల కాలంలో దాదాపు 50 ఓడల మీద దాడి చేశారని, ఒక ఓడను స్వాధీనం చేసుకొని జప్తు చేసుకొని తమ అధీనంలో పెట్టుకున్నారని, రెండో ఓడను కొన్నాళ్ళు జప్తులో పెట్టుకొని వదిలేశారని అనేక కథనాలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి మనం పోనక్కర్లేదు. కానీ ఒక భౌగోళిక పటాన్ని చూస్తే ఎంత సానుకూలమైన, తమకే ఆధిక్యత వచ్చే ప్రాంతంలో హూతీ ఉద్యమకారులు నిలదొక్కుని ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ ఓడల మీద, ఇజ్రాయెల్కు వెళ్ళే ఓడల మీద దాడి చేసే అవకాశం ఎట్లా ఉంది అర్థమవుతుంది. అయితే ఆ ప్రాంతంలో ఇంతకుముందే చెప్పినట్టుగా అది యూరోప్కు, భారతదేశానికి లేదా యూరోప్కు, అరేబియా సముద్రపు తీర ప్రాంతాలకు దూరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అనేక వాణిజ్య నౌకలు వెళ్తాయి. సూయజ్ కాలువ చాలా చిన్నది. రోజుకు 15-20 కన్నా ఎక్కువ ఓడలు వెళ్ళలేవు. వాణిజ్య నౌకలు, పెద్ద వాణిజ్య నౌకలు వెళ్ళలేవు అని అంటారు. 200 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అది 12 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం, దాదాపు నౌకా వాణిజ్యంలో 80% అంటారు, ప్రపంచ వాణిజ్యంలో 50-60% ఈ కాలువ గుండానే ప్రయాణిస్తుంది. ఈ కాలువ గుండా వెళ్ళే ఇన్ని వందల ఓడల్లో ఏది ప్రత్యేకంగా ఇజ్రాయెల్కు వెళ్ళేదని ఇక్కడ తెలుస్తుంది. అక్కడ ఎర్ర సముద్రం ముందరికి వెళ్ళిన తర్వాత అఖాబా అఖాతం అంటారు. మళ్ళీ ఒకటి, అఖాబా అఖాతం దగ్గర తిరిగేది బహుశా ఖచ్చితంగా ఇజ్రాయెల్కు వెళ్తుంది అని తేల్చవచ్చు. లేదా అది జోర్డాన్కు కూడా వెళ్ళవచ్చు. కానీ అంతకు కొన్ని వేల మైళ్ళ ముందర, 1500-2000 కిలోమీటర్ల ముందర ఎట్లా యెమెన్ హూతీ ఉద్యమకారులు ఇది ఇజ్రాయెల్కు వెళ్ళే ఓడా కాబట్టి దాడి చేస్తాము అని అంటారు. అవి ఇజ్రాయెల్వి కాకపోవచ్చు. వేరు వేరు దేశాల నౌకలు ఇజ్రాయెల్కు వాణిజ్య సరుకులను తీసుకుపోయేవి కావచ్చు. ఎట్లా దాడి చేస్తారు? అందువల్ల వాళ్ళు అన్ని ఓడల మీద దాడి చేస్తున్నారు. అన్ని ఓడల మీద దాడి చేయడం వల్ల అసలు మొత్తం నౌకా వాణిజ్యమే స్తంభించిపోయింది. ఇదేదో హూతీలకు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు. అక్కడైతే ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతుంది, మనకేం సంబంధం అని చాలామంది నిర్లిప్తంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇజ్రాయెల్ నౌకల మీద దాడి చేయడానికి హూతీలు ఎంచుకున్న వ్యూహం కేవలం ఇజ్రాయెల్ నౌకల మీద దాడి చేయదు, ప్రపంచంలోని అనేక దేశాల నౌకా వాణిజ్యం మీద దాడి చేస్తుంది. అందువల్ల మొట్టమొదలు జరిగిన నష్టం ఏమంటే ఇజ్రాయెల్ ఐలాత్ ఓడరేవును దాదాపు మూసేశారు అని వార్తలు వస్తున్నాయి. ఐలాత్కు ఓడలు రావడం లేదు, ఓడలు రావడానికి భయపడుతున్నాయి. గతంలో ఉన్న బీమా రేట్లతో పోలిస్తే 250% బీమా రేట్లు పెంచారు ఆ సరుకుల రవాణా ఆ మార్గంలో సాగడానికి అని చెప్తున్నారు. ఇజ్రాయెల్లో క్రమక్రమంగా సరుకుల కొరత వ్యాపిస్తూ ఉన్నది, ముఖ్యంగా ఇటువైపు నుంచి వచ్చే సరుకుల కొరత. ఇదొకటి మాత్రమే కాదు. రెండో అంశం, ఈ తీర ప్రాంతాల్లో లేదా ఎర్ర సముద్రం ద్వారా, సూయజ్ కాలువ ద్వారా వెళ్ళే నౌకా వాణిజ్యం వల్ల యూరోప్లోని అనేక దేశాలలో, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో, పశ్చిమాసియాలోని అనేక దేశాలలో సరుకుల రవాణా మీద ప్రభావం పడుతుంది. ఈ సరుకుల రవాణాకు అనేక పద్ధతులు ఉన్నాయి. సరుకుల రవాణా సాధారణంగా ప్రతి నౌకను బీమా చేస్తారు. ఒకవేళ అవి ఆలస్యమైతే ఎగుమతిదారు ఆ నష్టం భరించాలా, దిగుమతిదారు నష్టం భరించాలా?
వినియోగదారుల మీద ఎంత భారం వేస్తారు, ఇటువంటి చాలా సాంకేతికమైన లెక్కలున్నాయి. ఏదైనా సరే కొన్ని వారాలలో చేరుతుందనుకున్న ఓడ కొన్ని నెలలైనా చేరకపోతే, ఇప్పుడు చాలా ఓడలు మార్గం మార్చి మళ్ళీ 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో తిరిగినట్టుగా గూఢోపక్రమించి తిరుగుతున్నాయి. అందువల్ల ఆలస్యం అవుతుంది, అందువల్ల రవాణా వ్యయం పెరుగుతుంది, అందువల్ల దానికి అవసరమయ్యే ఇంధనం పెరుగుతుంది, అందువల్ల ధరలు పెరుగుతున్నాయి. యూరోప్లో ఇవాళ క్రమక్రమంగా ఈ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులన్నిటి ధరలు పెరుగుతున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది? ఇది మనకు ముఖ్యమైన విషయం. భారత ఆర్థిక వ్యవస్థ దిగుమతి చేసుకునే పెట్రోలియం ఉత్పత్తులన్నిటిలలో, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరసిన్ కావచ్చు, అటువంటి అనేక సరుకులు 80% ఈ ప్రాంతం నుంచే వస్తాయి. సౌదీ అరేబియా నుంచి వస్తాయి, లేదా పశ్చిమాసియాలోని దేశాల నుంచి వస్తాయి. అవి సౌదీ అరేబియాలోని ఓడరేవుల్లో ఎక్కి ఎర్ర సముద్రం గుండా ప్రయాణించి ఏడెనఖాతం దగ్గర దాటి రావాల్సిందే. అసలు అక్కడ ప్రయాణ సౌకర్యాలే ఆగిపోతే, నౌకలే ఆగిపోతే భారతదేశానికి వచ్చే చమురుకు ఏమవుతుంది? ఒక చోట తంతే ఇంకొక చోట దాని ఫలితం కనబడింది అంటారు కదా. యుద్ధం జరుగుతున్నదేమో ఇజ్రాయేలీ నౌకల మీద ఎక్కుపెట్టిన హూతీల దాడి. కానీ ఒక పత్రిక రాసింది, భారత ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. అసలు చమురు నిలువలే తగ్గిపోతున్నాయి. అందువల్ల ఇంకా ధర తగ్గిస్తే నష్టాల బారిన పడవలసి వస్తుంది, లేదా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందువల్ల హూతీల దాడి ఇక్కడ చమురు ధరలు తగ్గించాలనే ఒక ఆలోచనకు అడ్డుకట్ట వేసింది. ఇది ఒక్క అంశం మాత్రమే కాదు. పెట్రోల్ ఉత్పత్తుల రవాణా తగ్గిపోతే అది భారతదేశంలో రోడ్డు రవాణా మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇందువల్ల ఈ ఆర్థిక ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు, ధరలు పెరుగుదల, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి భద్రతా మండలి హడావుడిగా సమావేశమై వెంటనే హూతీ ఉద్యమకారులు తమ దాడులను ఆపివేయాలి అనే ఒక తీర్మానం చేశాయి. ఇజ్రాయెల్ వెంటనే దాడిని ఆపివేయాలి అనే ఒక తీర్మానం కోసం ప్రయత్నం చేస్తే భారతదేశమే స్వయంగా అందుకు ఓటు వేయలేదు. 15 దేశాలు కూర్చుంటే అందులో చైనా, రష్యా, మొజాంబిక్, అల్జీరియా 4 దేశాలు అందుకు ఓటు వేయలేదు. ఇందులోని అనేక అంశాలు ఇమిడున్నాయి. ఆ అంశాలన్నీ చర్చించకుండా హూతీలు వెంటనే దాడులు ఆపేయాలి అని తీర్మానం చేయకూడదు అని వాళ్ళు అన్నారు. 11 దేశాలు భారతదేశంతో సహా హూతీ దాడులు ఆపివేయాలి ఈ తీర్మానం మీద సంతకం చేశాయి, ఓటు వేశాయి. అంటే ఒకవైపేమో మరొక యుద్ధం జరుగుతూ ఉన్నది, ఆ యుద్ధం గురించి ఏమీ మాట్లాడము. ఆ యుద్ధంలో వేలాది మంది పసి పిల్లలతో సహా ఆహుతి అయిపోతున్నారు, భవనాలు ధ్వంసం అయిపోతున్నాయి, వాటి గురించి మాట్లాడడం. కానీ దాని పక్కనే దానికి అనుబంధంగానే ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసే, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే దాడులు జరుగుతాయి. వాళ్ళు దేంతో దాడులు చేస్తున్నారు? డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు. వీటిని వెంటనే ఆపేయాలి అని భద్రతా మండలి తీర్మానం చేసింది. ఆ తీర్మానం మాత్రమే కాదు, ఒకవైపు భద్రతా మండలిలో ఆ తీర్మానం ప్రవేశపెట్టి ఒక విజ్ఞప్తి చేస్తూ కొన్ని గంటల్లోనే అమెరికా, బ్రిటన్లో యెమెన్ స్థావరాల మీద, హూతీ స్థావరాల మీద దాడులు, బాంబు దాడులు కూడా ప్రారంభించాయి. ఇది మరో యుద్ధానికి దారితీస్తుందా? ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న యుద్ధానికి కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో మరొక యుద్ధం ప్రారంభించడానికి, మరొక యుద్ధం కొనసాగించడానికి ప్రపంచ పరిస్థితులు అనువుగా ఉన్నాయా? చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏమంటే, ముఖ్యంగా సౌదీ అరేబియాకు కలిసి ఉన్న, నిజానికి యెమెన్లో కూడా చమురు నిల్వలు ఉన్నాయి, యెమెన్ కూడా చమురు ఎగుమతి చేసే దేశమే. ఆ చమురు క్షేత్రాల దగ్గర యూ కెనాట్ అఫర్డ్ అని రాస్తున్నారు. యుద్ధం చేసే అవకాశం లేదు. ఈ యుద్ధం పెరగకపోవచ్చు, కానీ సంక్షోభం, ఉద్రిక్తత ఉంటాయి. ఈ ఉద్రిక్తత అంతిమంగా ధరల పెరుగుదల ద్వారా సాధారణ ప్రజల మీద పడుతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చేటుదేనున్నది. దీన్ని ఎట్లా ఆపాలి? దీన్ని ఎట్లా పరిష్కరించాలి? మొట్టమొదలు ఇజ్రాయెల్ దాడులను ఆపే ప్రయత్నం ఏమన్నా సాగితే, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా దాడులు చేస్తున్నాము అని హూతీలు చెప్తున్నారు కనుక హూతీల దాడులు కూడా ఆగిపోతాయి.